హలో అండి. వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో 7 to 8 ఇయర్స్ పాపకి పెప్లం టాపు అండ్ ప్లాజో పాయింట్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే నేర్చుకుందాము. దానికోసం నేను 2 మీటర్ క్లాత్ తీసుకున్నాను. ఈ క్లాత్ నేను మీషోలో తీసుకున్నాను, కాంబోలో తీసుకున్నాను. 3 బిట్లు వచ్చేసి మనకి 330 రూపాయలు పడింది. కావాలనుకున్న వాళ్ళు కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను లేదా డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి తీసుకోండి. ఈ క్లాత్ని ఒక సైడ్ నుంచి ఈ విధంగా 4 మడతలు అయితే వేసుకోండి. ఇప్పుడు మనం ప్యాంట్ కట్ చేసుకుందాము. కింది వైపున ఒక 1/2 ఇంచ్ వరకు ఇట్లా స్ట్రైట్గా గీత గీసుకోండి ఖర్చు కోసము. తర్వాత ప్యాంట్ యొక్క లెంత్ తీసుకోండి. నాకు ప్యాంట్ లెంత్ వచ్చేసి 32 సరిపోతుంది. అంటే ఎలాస్టిక్ అని కింద మడత పెట్టడానికి నేను మొత్తం కలిపి కానీ 32 ఇంచుతో సరిపోతుంది. ఈ విధంగా అయితే స్ట్రైట్ లైన్ గీసుకోండి. ఇప్పుడు ఇటు సైడ్ చివరి నుంచి 2 ఇంచుల వరకు ఒక మార్క్ గీసుకోండి. ఈ విధంగా తర్వాత లెంత్ వచ్చేసి ఈ లెంత్ వచ్చేసి మనము పిస్తా కోసం గీసుకోవాలి. పిస్తా కోసం 11 ఇంచులు అయితే గీసుకున్నాను. ఈ విధంగా ఇప్పుడు ఆ రెంటిని కలుపుకుంటూ పిస్తా కోసం రౌండ్గా తిప్పుకోండి. ఈ విధంగా రౌండ్గా తిప్పుకొని ఇక కింది వైపు వచ్చేసి మనకు కాలు లూజ్ కావాలి కదా, దానికోసం 8 ఇంచులు తీసుకున్నాను. ఇప్పుడు ఆ మార్కుని ఈ పిస్తా లూజ్ దగ్గర ఉండే మార్కుని కలుపుకుంటూ ఒక గీత అయితే గీసుకోండి. ఈ గీత వచ్చేసి మడత పెట్టడానికి గీసుకుంటున్నాను నేను ఒక 1.5 ఇంచ్ వరకు. ఈ విధంగా ఆ రెంటిని కలుపుకుంటూ ఈ విధంగా అయితే మార్కులు వేసుకోవాలి, స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. పై వైపు మాత్రము ఎలాస్టిక్ కోసం మళ్ళీ ఒక 1.5 గీసుకోవాలి. నేను ఈ ప్యాంటు లెంత్ తీసుకున్నాను, ఆ లెంత్లోనే తీసుకుంటున్నాను. నేను ఎక్స్ట్రా ఏం తీసుకోలేదు. ఆ 32 ఇంచులోనే ఇవన్నీ తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తం కట్ చేయాలి మనం గీసుకున్న వరకు. ఈ విధంగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అర్థం కాకపోతే అడగండి, మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ విధంగా పూర్తిగా కట్ చేసిన తర్వాత ఇక్కడ మార్క్ వేసుకోండి. ఇక్కడ మడత పెట్టడానికి ప్లస్ ఇక్కడ మనము ఎలాస్టిక్ కోసం మడత పెట్టడానికి మార్క్ వేసుకోండి. ఓపెన్ చేస్తే చూడండి ఇలా వస్తుంది. అది పక్కన పెట్టేసేయండి. ఈ విధంగా ఇప్పుడు అదే మడత మీద 4 మడతలు వేసాం కదా, అదే మడత మీద మనం ఇప్పుడు టాప్ కోసం కొలుచుకుందాము. ఇక్కడ చూడండి, నేను టాప్ లెంత్ కోసం ఖర్చు సహా కలిపి 11 ఇంచులు తీసుకుంటున్నాను. 10 సరిపోతుందండి, కాబట్టి 1 ఇంచి ఖర్చు కొంచెం కావాలి కదా, దానికోసం తీసుకున్నాను. తర్వాత నెక్ వచ్చేసి 2 తీసుకుంటున్నాను. తర్వాత షోల్డర్ వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను. ఇంకా చంక డౌన్ వచ్చేసి 5 ఇంచులు తీసుకుంటున్నాను. ఇవరకైతే మార్క్ వేసుకొని విధంగా లైన్ గీత గీసుకొని చంక డౌన్ కూడా ఇట్లా రౌండ్ కూడా ఒకసారి గీసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ దగ్గర వచ్చేసి 8 ఇంచులకు మార్క్ వేసుకుంటున్నాను, ఎక్స్ట్రా 1 ఇంచి. తర్వాత నడుము దగ్గర వచ్చేసి 7.5 ఎక్స్ట్రా 1 ఇంచి. ఈ విధంగా అయితే మార్క్ వేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకోండి మొత్తం. ఇక్కడ నేను కట్ చేసే క్లాత్ నేను చెప్పినా కదా, మీషోలో తీసుకున్నాను. ఇవి 2 మీటర్లు 2 మీటర్లు 2 మీటర్లు మొత్తం 6 మీటర్లు కలిపి 3 కలర్లు 3 డిజైన్లు 3 బిట్లు అయితే వచ్చాయి. మనకైతే కేవలం 330 రూపాయలు మాత్రమే పడింది. అప్పుడు మనకి మీటర్ వచ్చేసి 55 రూపాయలు మాత్రమే పడింది. క్వాలిటీ చాలా బాగుందండి. లైనింగ్ వేసిన అవసరం లేదు, ప్యూర్ కాటన్లో వచ్చింది. కావాలనుకున్న వాళ్ళు నేను కమ్యూనిటీలో పోస్ట్ చేశాను, వెళ్ళి తీసుకోండి. పిల్లలకి కానీ మనకు కానీ ఈ ఎండల కాలంలో చాలా బాగుంటుంది. ఈ విధంగా 2 భాగాలు విడదీసి వెనక భాగం వచ్చేసి ఒక 1/2 ఇంచి డౌన్ తీసుకున్నాను. తర్వాత ఫ్రంట్ భాగం వచ్చి నెక్ కోసం ఒక 2 ఇంచులు తీసుకుంటున్నాను. 2 ఇంచులు సరిపోతుందండి, ఎందుకంటే మనం కలర్ పెడుతున్నాం కాబట్టి 2 ఇంచులు అయితే సరిపోతుంది. ఈ విధంగా 2 ఇంచులు తీసుకుంటున్నాను. ఈ విధంగా 2 ఇంచులు గీసుకొని ఇప్పుడు గీసిన వరకు అయితే ఈ విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి తర్వాత నెక్ కోసం మళ్ళీ కిందికి డౌన్ కావాలి కదా, నెక్ పట్టదు కదా 2 ఇంచులతోనే, దానికోసం ఒక 4 ఇంచు వరకు ఈ విధంగా వీ షేప్లో అయితే గీసుకోండి.
ఈ విధంగా ఒక పావించి మాత్రమే పైన కట్ కావాలా, కోసకొసరికి చిన్నగా కావాలా. ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది చూడండి. ఈ విధంగా వీ షేప్లో అయితే వస్తుంది. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే మడత మీద ఒక 7 ఇంచుల వరకు అయితే ఈ విధంగా 3 మార్కు వేసుకోండి. అంటే 3 బిట్లు కావాలా మనకు. మనం కింద కుచ్చు పెట్టాలి కదా, దానికోసం 7 ఇంచ్ వరకు అయితే మార్కు వేసుకోండి. నేను ఖర్చుతో కలిపి కూడా తీసుకుంటున్నాను. కింద హాఫ్ ఇంచి మడత పెట్టడానికి సరిపోతుంది, పైన ఒక హాఫ్ ఇంచి మనకి ఖర్చులోకి పోతుంది కాబట్టి ఈ విధంగా అయితే 3 గీసుకున్నాను. ఇప్పుడు ఆ మూటిని అయితే మనం కట్ చేసుకుందాము, 3 బిట్లని. విధంగా నేను 2 మీటర్ల క్లాత్ తీసుకుంటే 8 ఇయర్స్ పాపకి నాకైతే సరిపోయిందండి. ఇంకా మిగిలింది కూడా నాకు తెలిసి అప్ టు 10 ఇయర్స్ వరకు అయితే దీన్ని యూజ్ చేయొచ్చు. ఈ విధంగా అయితే 3 పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో మనము హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము. ఈ విధంగా సేమ్ అదే ఫోల్డ్లో పెట్టేసి హ్యాండ్స్ అయితే నేను నార్మల్ హ్యాండ్సే తీసుకుంటున్నానండి, చిన్న హ్యాండ్స్. హ్యాండ్ కటింగ్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది మ్యాక్సిమం. కింద ఒక లైన్ అయితే హాఫ్ ఇంచ్ గీసుకున్న తర్వాత పొడవు వచ్చేసి 4 ఇంచులు తీసుకున్నాను. ఈ విధంగా అయితే మార్కు వేసుకోండి. తర్వాత నేను హ్యాండ్ లూజ్ తీసుకుంటున్నాను. తర్వాత ఎక్స్ట్రా ఖర్చు వరకు తీసుకొని కింద నుంచి ఒక 2 ఇంచులు తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఆ లైన్ ఈ లైన్ అయితే ఈ విధంగా కలిపేసుకోండి. ఇంకా కట్ చేసుకోవడమే. చిన్నపిల్లల హ్యాండ్ కదా, క్రాస్ కానీ ఇట్లా ఏమి ఉండదండి, ఈజీగానే అయిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్తో మనకి కాలర్కి అయితే పనికొస్తుంది. కాలర్ కోసం కావాలి కదా, దానికోసం ఇప్పుడు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూసేద్దాము. ఫస్ట్ హ్యాండ్స్ అయితే కుట్టుకుందాము. హ్యాండ్స్ తీసుకొని కింది సైడ్ వచ్చేసి కొంచెం మడత పెట్టండి. ఈ విధంగా ఒక హ్యాండ్ తీసుకొని ఈ విధంగా అయితే చిన్న మడత పెట్టేసుకొని కింది పక్క కుట్టేసుకోండి. 2 అదే విధంగా కుట్టుకోవాలి. నిదానంగా కుట్టుకోండి కుట్టేటప్పుడు. ఆ 2 కుట్టి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ భాగం తీసుకొని దానికోసం నెక్ దగ్గర కొంచెం తిప్పేయాలి క్లాత్. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే కుట్టుకోండి. ఈ విధంగా కుట్టేసుకోండి. ఇప్పుడు దాన్ని కట్ చేసి వెనక్కి తిప్పేసేయాలా. మీరు ఐరన్ చేసుకోవచ్చు, లేదా పైన టాప్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు. డైలీ యూజ్ కోసం వాడేది కాబట్టి ఐరన్ కన్నా టాప్ స్టిచ్ వేసుకుంటేనే గట్టిగా ఉంటుంది. నేను డబల్ అయితే కుట్టుకుంటున్నాను, డబల్ కుట్టు వేసుకుంటున్నాను. ఈ విధంగా తిప్పేసేయండి. నీట్గా నిదానంగా కుట్టుకోండి. కుట్టేటప్పుడు మనం కుట్టేదాంతోనే ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా గోరుతో ఈ విధంగా అనుకుంటా ఉంటే అది అణిగిపోతుంది. చూడండి, ఈ విధంగా అయితే వచ్చేసింది ఫ్రంట్ నెక్. తర్వాత బ్యాక్ నెక్ దాని మీద ఇటు ఆపోజిట్గా పెట్టేసి భుజాలు కుట్టు వేసుకోండి. ఈ విధంగా ఖర్చు ఎప్పుడైనా ఒక హాఫ్ ఇంచ్ లోపల ఉండేటట్టు చూసుకోండి, చివరికి లేకుండా. ఈ విధంగా 2 భుజాలు జాయిన్ చేసిన తర్వాత మనకు కలర్ కోసం నెక్ మొత్తం ఎంత వచ్చిందో ఈ విధంగా అయితే మార్కు వేసుకోవాలా. నాకైతే కరెక్ట్గా 5 ఇంచులు అయితే వచ్చిందండి. దానికోసం నేను క్యాన్వాస్ తీసుకొని చూడండి ఈ విధంగా క్రాస్గా అయితే గీసుకుంటున్నాను. మనకు రౌండ్ కలర్ కాబట్టి ఈ విధంగా క్రాస్గా గీసుకోవాలి. ఇప్పుడు ఆ నుంచి ఇంతవరకు, ఇక్కడ నుంచి మనకు గీసుకున్నంత వరకు వచ్చిందా లేదా అని ఈ విధంగా అయితే గీసుకోండి. ఇప్పుడు అంతవరకు అయితే కట్ చేసుకోండి. కరెక్ట్గా తీసుకోవాలండి, ఒక ఎక్స్ట్రా కానీ ఏం తీసుకోకూడదు ఈ నెక్ కోసం. ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక క్లాత్ మీద పెట్టేసుకొని ఐరన్ చేసేసుకోండి. ఈ విధంగా తర్వాత దాన్ని
మర్చి కుట్టుకోవాలా చివరన ఈ విధంగా ఖర్చు పెట్టేసి చూడండి, ఈ విధంగా ఖర్చు పెట్టేసి మర్చి కుట్టుకోవాలి. ఈ విధంగా అయితే మర్చి కుట్టుకోండి. తర్వాత ఇంకో క్లాత్ తీసుకొని ఈ విధంగా దానిపైన ఆపోజిట్లో వేసుకొని ఈ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కుట్టేసుకోండి. లోపల నుంచి రావాలి కుట్టు ఈ విధంగా. మీరు క్యాన్వాస్ మీద చాలా లోపలికి అయితే వేయొద్దండి, చివరన వేసుకోండి కుట్టు. ఇప్పుడు దాన్ని కట్ చేసుకోవాలి. ఒక పావు ఇంచి క్లాత్ ఉంచుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఖర్చు పెట్టేసి తిప్పేయండి. ఈ విధంగా ఖర్చు పెట్టడం వల్ల మనకి నెక్ అనేది నీట్గా తిరుగుతుంది. ఇప్పుడు తిప్పేయండి. తిప్పేసి పైన అయితే ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఈ విధంగా చివర్లో చూపిస్తున్న విధంగా ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోండి. ఈ విధంగా కుట్టు వేసుకోవడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. తర్వాత ఒక పావించి క్లాత్ ఉంచుకొని మిగతా క్లాత్ మొత్తం ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. దీన్ని మడత పెట్టేసి సగానికి సెంటర్లో అయితే ఒక ఖర్చు ఇచ్చుకోండి. ఈ విధంగా ఇప్పుడు పై పార్ట్ తీసుకోండి. మనము ఫ్రంట్ అనేది ఉక్సులు వేయాలి కదా, ఆ ఉక్సులు వేయడం అనేది మర్చిపోయాము. ఇప్పుడు ఆ ఉక్సులు అనేది చూపిస్తుందండి. ఫ్రంట్ ఓపెన్ కావాలి కదా, మనం ఎంత కలర్ పెట్టినా కానీ చిన్నపిల్లలకి నెక్ అనేది కొంచెం ఇరిటేషన్గా అట్లా ఉంటుంది కాబట్టి ఫ్రంట్ అనేది ఉక్సు పెట్టేస్తే వాళ్ళకు ఈజీగా ఉంటుంది వేయడానికి తీయడానికి. ఈ విధంగా సెంటర్కి అయితే కట్ చేసి పెట్టుకున్నాను నేనైతే. ఇప్పుడు ఈ వెనక పక్క ఉంది కదా, ఆ వెనక పక్క నుంచి కింది వైపు నుంచి ఎక్స్ట్రా మనం క్లాత్ వదులుకున్నాం కదా ఒక హాఫ్ ఇంచి, ఆ హాఫ్ ఇంచి క్లాత్ మీదనే కుట్టు పడాలి. క్యాన్వాస్ మీద అయితే కుట్టు వేయకండి. ముందు ఒక్క పొర తీసుకొని దాని మీద కుట్టు వేసుకోవాలా ఈ విధంగా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పైనుంచి ఈ విధంగా పెట్టేసుకొని పైన క్యాన్వాస్ మీద ఈ విధంగా అయితే కుట్టు వేసుకోవాలి. అంతేనండి, కలర్ చాలా ఈజీగా అయితే అయిపోతుంది. ఈ విధంగా నిదానంగా చూసుకుంటూ పైన ఒకతే కుట్టు వేసేసుకోండి. ఈ విధంగా అయితే వేసుకోండి. ఇప్పుడు చూడండి, మీకు కలర్ చూపిస్తాను ఎలా వచ్చిందో. చూడండి ఎంత బాగుందో, చిన్న కలర్, చిన్న నెక్. ఇప్పుడు వచ్చేసి మనం ఉక్సుల కోసం వేసుకోవాలి కదా. మనకు ఉక్సుల పట్టి కాజల పట్టి తెలుసు కదా, సేమ్ అదే మాదిరిగా పీస్ అయితే జాయిన్ చేసుకొని తిప్పేసుకోవాలి. ఈ విధంగా నేను ఫ్రంట్ కూడా మొత్తం ఓపెన్ పెట్టట్లేదండి, ఒక ఉక్సు పట్టే మైన మాత్రం ఓపెన్ పెడుతున్నాను. ఈ విధంగా గీసుకున్న తర్వాత ఇప్పుడు అక్కడ నుంచి సెంటర్ వరకు అయితే ఒక 2 కలుపుకుంటూ ఒక మార్క్ అంటే ఒక కుట్టు అయితే వేసుకోండి. సెంటర్ వరకు మాత్రం వేసుకోండి, పూర్తిగా వేసుకోవద్దు. చూడండి, అంతవరకు వేసుకొని వెనక్కి తిప్పుకొని మళ్ళీ ఇంకో స్టిచ్ అయితే వేసేయండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా అయితే వచ్చేసింది నీట్గా. ఈ విధంగా అయితే ఉంది. ఒక ఉక్సు పెట్టేసుకుంటే అది సరిపోతుంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే జాయింట్ చేద్దాము. హ్యాండ్స్ జాయింట్ చేయడం అందరికీ తెలుసు కదా. ఈ విధంగా అయితే హ్యాండ్స్ 2 జాయింట్ చేసుకున్నాను నేనైతే. ఇప్పుడు వచ్చేసి కింద కుచ్చు వేయాలి కదా, మనం తీసుకున్న 3 పీసులు ఒకదాని ఒకటి మొత్తం జాయింట్ చేసుకోండి. 3 పీసులు ఈ విధంగా జాయింట్ వేసుకోండి. నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఇంకా ఏవైనా మోడల్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, కుట్టి మీకు చూపడానికి ట్రై చేస్తాను. ఈ విధంగా అయితే మొత్తం జాయింట్ చేసేసుకోవాలా 3 పీసులు. తర్వాత వచ్చేసి కింది వైపు నేను ఈ విధంగా మడత పెట్టయితే మొత్తం కుట్టేసుకుంటున్నాను.
ఈ విధంగా ముందే కుట్టేసుకోవాలండి. కుచ్చు పోసిన తర్వాత కుట్టాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ విధంగా అయితే మొత్తం కుట్టేసుకొని ఇప్పుడు 2 భాగాలు చేసుకుంటున్నాను మొత్తాన్ని కలిపి సగం సగము. అంటే ఒక భాగం వచ్చేసి ఫ్రంట్‌కి, ఒక భాగం వచ్చేసి బ్యాక్‌కి కావాలి కదా కుచ్చు కోసం. ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనము ఆడ ఖర్చు పెడుతున్నాం కదా, ఆ ఖర్చు దగ్గర నుంచి ఈ విధంగా అయితే పెట్టేసుకొని కుచ్చు అయితే పోసుకోవాలి ఈ క్లాత్‌ని. వీడియోలో చూడండి నిదానంగా అన్ని కుచ్చుళ్ళు నిదానమైన ఇబ్బంది లేదు. ఒకటే లెవెల్‌లో మొత్తం అన్నీ ఒకటే సైజులో ఈ విధంగా అయితే పోసుకోండి. ఇది కొంచెం కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి 2 అనేది అతుక్కుపోతున్నాయి. కానీ నిదానంగా వేసుకోండి. ఈ విధంగా అయితే పూర్తిగా ఒకటే లెవెల్‌లో ఒకటే సైజులో అయితే కుచ్చు వేసేసుకోండి. ఒక ½ ఇంచ్ లోపలికే ఖర్చు ఉండేటట్టు చూసుకోండి. చివరికి వేసుకోవడం వల్ల మళ్ళీ కుట్టు జారిపోతే డ్రెస్ మొత్తం పాడైపోతుంది. ఈ విధంగా అయితే వస్తుంది ఓపెన్ చేస్తే. ఇప్పుడు ఈ పక్క కూడా నేను వేసుకున్నా చూడండి. ఇప్పుడు వచ్చేసి పై వైపున ఒక కుట్టు అయితే వేసుకుంటున్నాను. ఈ పై వైపు కుట్టు వేసుకోవడం వల్ల ఏంటంటే కుచ్చు అనేది లేకుండా ఉంటుంది, అణిగిపోతుంది. అప్పుడు ఫినిషింగ్ కూడా నీట్‌గా ఉంటుంది మనకి చూడ్డానికి. 2 పక్కల ఇదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం సైడ్ జాయింట్లు అయితే వేసుకోవాలి ఈ విధంగా. మీ కొలతల ప్రకారం ఈ విధంగా అయితే సైడ్ జాయింట్లు అయితే వేసేసుకోండి. ఈ పెప్లం టాప్ అనేది రెడీ అయిపోతుంది సైడ్ జాయింట్లు వేయడం వల్ల. ఈ పెప్లం టాప్ ఏంటంటే నైట్ డ్రెస్ మీదకే కాకుండా జీన్స్ మీదకి కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా అయితే వేసేసుకున్నాక ఖర్చు మొత్తం కట్ చేసుకోండి. ఈ విధంగా 2 పక్కల సేమ్ ఇదే మాదిరిగా వేసుకోండి. ఇప్పుడు చూపిస్తానండి మీకు ఎలా వచ్చిందో. చూడండి ఎంత బాగుందో. ఇలా అయితే వచ్చింది టోటల్‌గా. ఇప్పుడు ప్యాంట్ కటింగ్ అయితే చూసుకుందాము. ప్యాంట్ అనేది ఈ విధంగా ఓపెన్ చేసేస్తే 2 ఆపోజిట్లో ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలా. పెట్టేసుకొని పిస్తా సైడు 2 జాయింట్లు వేసుకోవాలి ఫస్ట్. అటు సైడ్ అయితే 2 జాయింట్లు వేసుకోవాలి. డబల్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఈ విధంగా కుట్టేసుకున్నాక ఒక కుట్టు కాదని డబల్ అయితే వేసుకోండి. పిల్లలు కదా కొంచెం తొందరగా వాళ్ళు ఆడుకునేటప్పుడు అలా అయితే చినిగిపోతుంది కాబట్టి డబల్ అయితే వేసేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కింద కాలు దగ్గర మనం మడత పెట్టాం కదా, ఖర్చు పెట్టాం కదా, ఆ ఖర్చు దగ్గరికి మడత పెట్టేసి అయితే ఈ విధంగా కుట్టేసుకోండి. పట్టీ కోసం, కాలు పట్టీ కోసం. ఈ విధంగా కుట్టేసుకోండి. తర్వాత కింది వైపు కూడా ఇంకో కుట్టు వేయండి, ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి 2 పక్కల అదే మాదిరి కుట్టుకున్న తర్వాత కాలు లూజ్ దగ్గర టైట్ కుట్టు అయితే వేసుకోండి. చివరన మడత పెట్టేసి ఈ విధంగా ప్యాంట్ మొత్తం ఈ విధంగా మడత పెట్టి కుట్టేసుకోవాలా. ఇప్పుడు ఎలాస్టిక్ కోసం తీసుకున్నాం కదా, ఆ ఎలాస్టిక్ కోసం ఈ విధంగా మడత పెట్టేసి కుట్టేసుకోండి. ఒక 2 ఇంచులు వదిలేసి కుట్టు వేసుకోండి. ఎందుకంటే ఎలాస్టిక్ అనేది లోపలికి పెట్టుకోవాలి కాబట్టి ఒక 2 ఇంచుల క్లాత్ వదిలేసి మీరు కుట్టయితే వేసేసుకోవచ్చు పూర్తిగా మొత్తము. ఈ విధంగా అయితే వేసుకోండి. ఇప్పటి నుంచి మన ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ అవైలబుల్‌లో ఉంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ఛానల్లో కాలీ కట్ డ్రెస్ మోడల్ కానీ, ఇంకా 2 లేయర్ ఫ్రాక్ మోడల్ ఇవన్నీ పెట్టాను. కావాలి చూడండి. నేను ఇక్కడ ఎలాస్టిక్ చూడండి ఇంత తీసుకున్నాను. ఈ విధంగా అయితే మొత్తం ఎక్కిచ్చేయండి. ఇప్పుడు ఇలా అయితే వేయద్దు, ఇలా పెట్టేసి మనం కుట్టు వేసుకోవాలి.